నమస్తే, వెల్కమ్ టు ఎంఆర్ కేబుల్ టీవీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. నంద్యాల జిల్లాలో 11 మంది రైతులకు 32.71 ఎకరాల డీనోటిఫై పత్రాల పంపిణీ. దీర్ఘకాల అపరిష్కృత భూ సమస్యలకు పరిష్కారం. జిల్లా కలెక్టర్ రాజకుమారి. నంద్యాల కూరగాయల మార్కెట్లో డ్రైనేజీ కాలువలలో పూడిక తీయకపోవడంతో దుర్వాసన ఇబ్బందులు పడుతున్న వ్యాపారస్తులు. కౌన్సిల్లో కౌన్సిలర్ అబ్దుల్ మజీద్ సమస్యపై తెలిపిన స్పందించని అధికారులు. నంద్యాల శ్రీరామకృష్ణ డిగ్రీ కళాశాలలో 2 నెలల పాటు గ్రూప్ 1, గ్రూప్ 2 బ్యాంకింగ్ మరియు పోటీ పరీక్షలకు ఉచిత శిక్షణ. రెవెన్యూ ఫిర్యాదులను వేగవంతంగా పరిష్కరించండి. రీఓపెన్ దరఖాస్తులను తక్షణమే పరిష్కరించండి. జిల్లా కలెక్టర్ రాజకుమారి. నంద్యాలలో శాంతి భద్రతలు, నేరాల నియంత్రణకు ప్రజలు సహకరించాలని నంద్యాల 1 టౌన్ సిఐ సుధాకర్ రెడ్డి పిలుపు. పెన్షనర్లకు మరియు ఉద్యోగులకు జరుగుతున్న అన్యాయంపై ఏపీసీపీఎస్సీఏ ఆధ్వర్యంలో న్యాయ పోరాటం. ఎల్లూరి కొత్తపేట రాళ్లకొత్తూరులో ఓవర్ హెడ్ ట్యాంకులను ప్రారంభించిన మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి. చుక్కల భూములు 22A1 భూములు నిషేధిత జాబితాలో ఉండి దీర్ఘకాలికంగా పెండింగ్లో ఉన్న భూ సమస్యలను పరిష్కరించి 11 మంది రైతులకు డీనోటిఫై చేసిన క్లియరెన్స్ పత్రాలను అందజేశామని జిల్లా కలెక్టర్ జి రాజకుమారి పేర్కొన్నారు. సోమవారం కలెక్టరేట్లోని పీజీఆర్ఎస్ హాల్లో ప్రజా సమస్యల పరిష్కార వేదికలో భాగంగా దీర్ఘకాలికంగా పెండింగ్లో ఉన్న భూ సమస్యలను పరిష్కరించి సంబంధిత డీనోటిఫై పత్రాలను రైతులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ జి రాజకుమారి మాట్లాడుతూ ప్రజా సమస్యల పరిష్కార వేదికలో భూ సమస్యలకు సంబంధించి ఫిర్యాదులు స్వీకరించి నిషేధిత జాబితా నుండి 11 మంది రైతులకు 32.71 ఎకరాల విస్తీర్ణం గల డీనోటిఫై పత్రాలు పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. భూ నిషేధిత జాబితాలో ఉన్న చుక్కల భూములు 22A1 భూములు గత 5-6 సంవత్సరాల నుండి వివిధ సమస్యలతో పెండింగ్లో ఉండి పరిష్కారం కాని సమస్యలను సంబంధిత రికార్డులను క్షుణ్ణంగా పరిశీలించి పరిష్కారం చూపామన్నారు. ఇందుకు సంబంధించి సంబంధిత తహసీల్దార్లు, ఆర్డీఓలు, సెక్షన్స్ సిబ్బంది త్వరితగతిన భూ సమస్యల పరిష్కారానికి కృషి చేశారన్నారు. బాధిత సర్వే నంబర్ల రైతులను ఐజీఆర్ఎస్ని నిషేధిత జాబితాలో డీనోటిఫై చేయాలని సంబంధిత రిజిస్ట్రార్లను కలెక్టర్ ఆదేశించారు. అదేవిధంగా వెబ్ ల్యాండ్ పోర్టల్లో అప్డేట్ చేయించడంతో పాటు డీనోటిఫై పత్రాలు ఇచ్చిన నిషేధిత భూముల నుండి తొలగించేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ తహసీల్దార్లను ఆదేశించారు. ఈరోజు నేను ఇక్కడ రావడానికి ముఖ్య కారణం ఏమంటే నాకు సురడలో 4.27 సెంట్లు భూమి ఉంది. 1987 రిజిస్టర్ అయింది, కానీ ఇంతవరకు క్లియర్ కాలేదండి. ఇది ఈరోజు గౌరవ కలెక్టర్ గారు వచ్చిన తర్వాత నాకు క్లియర్ అయింది. ఇది 2018 నుంచి ప్రయత్నం చేస్తున్నాను, కానీ ఇంతవరకు కాలేదండి. ఈరోజు కలెక్టర్ గారి ద్వారా నాకు ఈ క్లియర్ అయినట్టు నాకు లెటర్ ఇచ్చారు. ఈ కలెక్టర్ గారిని ధన్యవాదాలు చెప్తున్నాను. త్వరగా ఈ సమస్యను పరిష్కరించినందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు కలెక్టర్ మేడం అండ్ జాయింట్ కలెక్టర్ సార్ అండ్ రెవెన్యూ సార్. మీరు 4-5 ఇయర్స్ నుంచి ఎందుకు తిరిగారు? అది నా క్వశ్చన్. డ్యూ టు టెక్నికల్ రీజన్స్ మేడం. అంటే ఏమంటే నంద్యాల ఏదో ఒక రకంగా అంటే ఏదో ఒక ఇష్యూ పెట్టి క్వరీ వేసి పెండింగ్ లో పడింది. మీరు వచ్చిన తర్వాత చాలా తొందరగా ఉంది మేడం. వీఆర్ వెరీ హ్యాపీ టు యాక్చువల్లీ ఐఎమ్ ఏ డాక్టర్. చాలాసార్లు తిరిగారు, మీరు సాల్వ్ చేసినందుకు చాలా చాలా థ్యాంక్స్. థ్యాంక్ యూ సార్. సార్ని కలిసాను సార్. పెండింగ్ ఇష్యూస్ క్లియర్ చేసి ఈ రోజు మనం ప్రొసీడింగ్స్ ఇవ్వడం జరిగింది. సేమ్ ప్రొసీడింగ్స్ కాపీ స్టేజ్ పైన డిస్ట్రిక్ట్ రిజిస్ట్రార్ గారికి కూడా అందజేయడం జరిగింది.
సేమ్ కాపీ ఇప్పుడు సెక్షన్ నుంచి ఆర్డీఓస్కి అలాగే తహసీల్దార్స్ కూడా సేమ్ కాపీ వెళ్ళాలి. అమ్మా ఇమీడియట్గా వాళ్ళందరికి పంపించండి, మీకు వస్తుంది. మీకు వచ్చిన తర్వాత వెబ్లైన్లో అప్డేషన్ ఎనీ డిలే అయితే నేను చెప్తున్నా, నేను ఆర్డర్ ఇచ్చిన 3 daysలోనే వెబ్లైన్లో అప్డేషన్ జరగాలి. సో ఈరోజు మొత్తం సాయంత్రానికి ఒక రిపోర్ట్ పెట్టుకున్నాను. ఇప్పటి వరకు నేను ఎన్ని ఆర్డర్స్ ఇచ్చానో అన్ని ఆర్డర్స్ రెస్పెక్టివ్ తహసీల్దార్స్ వెబ్లైన్లో అప్డేట్ చేశారా లేదా. సో ఈవినింగ్ 5 o'clock కల్లా నాకు రిపోర్ట్ వస్తుంది. ఎనీ తహసీల్దార్ కలెక్టర్ ఆర్డర్ని ఇచ్చిన వెంటనే వెబ్లాండ్లో క్యారీ అవుట్ చేయలేదు అన్న నోటీస్కి వస్తే మాత్రం చాలా సివియర్గా ఈ విషయాన్ని నేను పరిగణిస్తాను చెప్తూ ఉన్నా. వన్స్ ప్రొసీడింగ్ మీ దగ్గరికి వెళ్ళిన తర్వాత డిలే చేసిన అదర్ అలిగేషన్స్ వచ్చినా కూడా చాలా స్ట్రింజెంట్ యాక్షన్ ఉంటుంది. సో తహసీల్దార్స్ నోట్ చేసుకోండి, వాట్ ఎవర్ ద ఆర్డర్స్ గివెన్ బై మీ యూ హ్యావ్ టు క్యారీ అవుట్ ఇమీడియట్లీ ఇన్ ద వెబ్లాండ్. అండ్ డిస్ట్రిక్ట్ రిజిస్ట్రార్ గారి దగ్గర కూడా కోఆర్డినేట్ చేసుకోండి, గివ్ ఇన్స్ట్రక్షన్స్ టు ఆల్ సబ్ రిజిస్ట్రార్స్ టు డిలీట్ ఫ్రమ్ ది ప్రొహిబిటరీ లిస్ట్. ఎందుకంటే గవర్నమెంట్ చాలా క్లియర్ గా ఆర్డర్స్ ఇచ్చారు, ప్రైవేట్ ల్యాండ్ ఎట్టి పరిస్థితిలో కూడా 22A రిజిస్టర్ లో పెట్టడానికి లేదు. వన్స్ అది ప్రైవేట్ ల్యాండ్ అని ప్రూవ్ అయింది అంటే 22Aలో ఎవరన్నా పెట్టారు అంటే పెట్టిన వాళ్ళపైన యాక్షన్ ఉంటుంది అని. కాబట్టి ఈ విషయాన్ని తహసీల్దార్స్ ఆర్డీఓస్ గుర్తు పెట్టుకుని ఇమీడియట్ గా వాట్ ఎవర్ ద ఆర్డర్స్ గివెన్ యూ క్యారీ అవుట్. ఈవినింగ్ 5 o'clock ఎనీ తహసీల్దార్ నాట్ క్యారీడ్ అవుట్ అని వస్తే మాత్రం ఐ విల్ ఫ్రేమ్ చార్జెస్, కలెక్టర్ ఆర్డర్స్ ని డిజోబే చేశారు అని చెప్పి. నంద్యాల కూరగాయల మార్కెట్లో డ్రైనేజీ కాలువలో చెత్త పేరుకుపోవడంతో డ్రైనేజీ మొత్తం రోడ్డుపైకి రావడంతో పాటు దుర్వాసనతో వ్యాపారస్తులు నానా అవస్థలు పడుతున్నారు. కాలువల్ని పూర్తిగా చెత్తా చెదారంతో నిండిపోయింది. కాలువలో పొడిగ తీయకపోవడంతో వ్యాపారస్తులు దుర్వాసనతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మున్సిపల్ సిబ్బంది అటువైపు చూడకపోవడంతో వర్షాకాలం వస్తే కూరగాయల మార్కెట్ మొత్తం డ్రైనేజీతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అదేవిధంగా ఈ విషయంపై ఆ వార్డు కౌన్సిలర్ అబ్దుల్ మజీద్ కౌన్సిల్ సమావేశంలో అధ్యక్ష కూరగాయల మార్కెట్లో డ్రైనేజీ కాలువలో పొడుగు తీయకపోవడంతో వ్యాపారస్తులు అవస్థలు పడుతున్నారని, అదేవిధంగా మైరమల్ స్ట్రీట్ బంగారు కాలువ వీధిలో దూర ప్రాంతాల నుంచి ఎంతో మంది నంద్యాల పట్టణానికి వస్తున్నారు. కానీ మహిళలు టాయిలెట్స్ లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అధ్యక్ష ఎన్నిసార్లు చెప్పినా ఈ సమస్యలు పరిష్కరించాలంటూ కౌన్సిలర్ అబ్దుల్ మజీద్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కౌన్సిలర్ తెలిపినా కూడా మున్సిపల్ అధికారులకు మాత్రం ఇది కనిపించదా? నోరు మూసుకొని తెలిపినా స్పందించని మున్సిపల్ అధికారులు ఇప్పటికైనా అధికారులు స్పందించి పలు సమస్యలపై చర్యలు చేపట్టాలని ప్రజానికం కోరారు. నమస్కారం అందరికీ. బంగారు షాప్కు చాలామంది బట్టలు కానీ బంగారు షాపు కానీ కూరగాయలు కానీ అందరూ పల్లెటూరు నుంచి అందరూ వస్తుంటారు. దాంట్లో ముఖ్యంగా లేడీస్కు చాలా ప్రాబ్లం ఉంది. వాళ్లకు టాయిలెట్స్ పోవడానికి చాలా ఇబ్బందిగా ఉంటుంది. కాబట్టి మున్సిపాలిటీ వాళ్ళు, కమిషనర్ కానీ వాళ్లకు ఏదైనా సౌకర్యం కల్పిస్తే బాగుంటుందని మన ఆలోచన బంగారు షాప్ వాళ్ళకి అర్థం నుంచి. నంద్యాల శ్రీరామకృష్ణ డిగ్రీ కళాశాల నందు 2 నెలల పాటు గ్రూప్ 1, గ్రూప్ 2 బ్యాంకింగ్ మరియు పోటీ పరీక్షలకు ఉచిత శిక్షణ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది అని ప్రిన్సిపల్ సుబ్బయ్య చెప్పారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శ్రీరామకృష్ణ డిగ్రీ కళాశాల పూర్వ విద్యార్థులు, ప్రస్తుత విద్యార్థుల భవిష్యత్తు కోసం కళాశాల నందు ఈ ఉచిత శిక్షణ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగిందని, ఈ నెల 9వ తేదీన ప్రారంభించడం జరుగుతుందన్నారు. ఆసక్తి గల విద్యార్థులు కళాశాల నందు ప్రిన్సిపల్ను సంప్రదించాలన్నారు. శ్రీరామకృష్ణ డిగ్రీ కళాశాల యందు చదువుతున్న విద్యార్థులకు పూర్వపు విద్యార్థులకు కూడా ఒక శుభవార్త తెలియజేయుచున్నాము. శ్రీరామకృష్ణ డిగ్రీ కళాశాల యందు 2 నెలలు సమ్మర్ కోచింగ్ అనేటువంటిది విద్యార్థులకు ఉచితంగా కల్పిస్తూ ఉన్నాము. ఈ 2 నెలల కాలంలో ఏపీపీఎస్సీ గ్రూప్ 1, గ్రూప్ 2 పరీక్షలతో పాటు ఇతర పోటీ పరీక్షలకు సంబంధించినటువంటి కోచింగ్ ఇవ్వటం జరుగుతుంది. ఇందుకొరకు చదువుతున్న విద్యార్థులు మరియు పూర్వ విద్యార్థులు ఒక గూగుల్ ఫామ్ వాట్సాప్ గ్రూపుల్లో పెట్టడం జరిగింది. ఈ వాట్సాప్ గ్రూపు ద్వారా వారు తమ యొక్క పేరును నమోదు చేసుకుని ఇందులో ప్రవేశం అనేటువంటిది ఉంటుంది. 9/5/25 శుక్రవారం 10 గంటలకు ఈ కోచింగ్ ప్రారంభం అనేటువంటిది జరుగుతుంది. ఆ ప్రారంభానికి రిజిస్ట్రేషన్ చేసుకున్నటువంటి విద్యార్థులు తప్పకుండా శ్రీరామకృష్ణ డిగ్రీ కళాశాల విద్యార్థులకు
వేసవి శిక్షణా తరగతులను ఉచితంగా శ్రీ రామకృష్ణ డిగ్రీ కళాశాల చైర్మన్ డాక్టర్ జి రామకృష్ణ సార్ గారి ఆధ్వర్యంలో ఈ నెల 9వ తారీఖు అంటే మే నెల 9వ తారీఖు నుంచి ప్రారంభమవుతున్నాయి. ఈ ట్రైనింగ్లో ఉత్తమ ఫ్యాకల్టీతో పాటు సమగ్ర కోర్సు కవరేజ్, మెటీరియల్ మరియు మెంటార్షిప్తో విద్యార్థుల భవిష్యత్తు మరియు ప్రభుత్వ ఉద్యోగ లక్ష్యాలని లక్ష్యంగా పెట్టుకొని ఈ కోచింగ్ యొక్క కార్యక్రమాన్ని రూపకల్పన చేయబడింది. కావున ప్రతి రామకృష్ణ కళాశాల విద్యార్థి అంటే ప్రస్తుతం చదువుతున్న వాళ్ళు కానీ లేదా ఇంతకుముందు డిగ్రీ అయిపోయిన వాళ్ళు కానీ ఈ యొక్క సువర్ణ అవకాశాన్ని వినియోగించుకొని రాబోయే కాలంలో జరిగేటువంటి గ్రూప్ 1, గ్రూప్ 2, ఏపీపీఎస్సీ లేదా బ్యాంకింగ్ ఏ నంద్యాల జిల్లాలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో ప్రజల నుండి స్వీకరించిన దరఖాస్తులలో రెవెన్యూ శాఖకు సంబంధించినవి అత్యధికంగా ఉన్నాయని వితిన్ SLGలోగా పరిష్కరించేందుకు ఆర్డీఓలు, తహసీల్దార్లు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని జిల్లా కలెక్టర్ జి రాజకుమారి ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లోని PGRS హాల్లో జిల్లా నలుమూలల నుండి వచ్చిన ప్రజల నుండి ఫిర్యాదులను స్వీకరించారు. కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ సి విష్ణుచరణ్, DRO రాము నాయక్, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు, జిల్లా అధికారులు పాల్గొన్నారు. సందర్భంగా జిల్లా కలెక్టర్ జి రాజకుమారి మాట్లాడుతూ ప్రజల నుండి స్వీకరించిన వినతులలో రెవెన్యూ శాఖకు సంబంధించిన ఫిర్యాదులు అత్యధికంగా ఉన్నాయని, వీటన్నింటినీ వెంటనే పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని ఆర్డీఓలు, తహసీల్దార్లను ఆదేశించారు. అర్జీదారుల ఫిర్యాదులను సరిగ్గా రెడ్రెస్ చేయని కారణంగా 77 దరఖాస్తులు రీఓపెన్ అయ్యాయని, వెంటనే పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. ఇందులో 25 రెవెన్యూ, 11 సర్వేకు శాఖకు సంబంధించినవి ఉన్నాయని, ప్రతిరోజు టెలికాన్ఫరెన్స్ తీసుకుని క్లియర్ చేసేలా చర్యలు తీసుకోవాలని DROను కలెక్టర్ ఆదేశించారు. PGRS ఫిర్యాదుల పరిష్కారంపై అర్జీదారుల అభిప్రాయ సేకరణకు సంబంధించి 4 సచివాలయాలు ఇంతవరకు అభిప్రాయ సేకరణ ప్రారంభించకపోవడానికి గల కారణాలు ఏంటని కలెక్టర్ DLDO, డిప్యూటీ CEOను ప్రశ్నిస్తూ అభిప్రాయ సేకరణ ప్రక్రియను వేగవంతంగా పూర్తి చేయాలన్నారు. I request the district star వెంటనే రావాల్సిందిగా భూమి నిషేధ జాబితా నుండి నంద్యాలలో శాంతి భద్రతలో నేరాల నియంత్రణకు ప్రజలు సహకరించాలని నంద్యాల వన్ టౌన్ సీఐ సుధాకర్ రెడ్డి కోరారు. ఈ సందర్భంగా వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సీఐ సుధాకర్ రెడ్డి మాట్లాడుతూ ప్రజల భద్రతా రక్షణకు ఏర్పాటు చేసిన చట్టాలను గౌరవించడం అందరి బాధ్యత అన్నారు. మద్యం సేవించి సెల్ ఫోన్లో మాట్లాడుతూ డ్రైవ్ చేయకూడదని, హెల్మెట్ తప్పనిసరి ధరించాలన్నారు. ఈ విషయాలపై ప్రజల్లో విస్తృతంగా అవగాహన కల్పిస్తున్నట్లు చెప్పారు. వేసవి నివారణకు ఏ చర్యలు తీసుకున్నారు, వేసవి సెలవుల్లో ఊరికి వెళ్లేవారు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై గ్రామాల అవగాహన సదస్సులు నిర్వహించారు. ఇంటి తలుపులో తాళాలు వేసి వెళ్లేవారు పోలీస్ స్టేషన్లో సమాచారం ఇస్తే ఏర్పాటు చేస్తాం. గస్తీ పట్టణంలో రద్దీగా ఉండే ప్రాంతాలు, ప్రధాన కూడళ్లలో పోలీసులను నియమించి నియంత్రణ చేపడుతున్నాం. ఉదయం, సాయంత్రం వాహనాల రద్దీ ఉండే సమయంలో భారీ వాహనాలు రాకపోక లేకుండా చేస్తున్నామన్నారు. అదేవిధంగా పట్టణంలో అపరిచితుల సమాచారాన్ని పోలీసులకు తెలియజేయాలి. అద్దెకు ఇళ్లు ఇచ్చేవారు తప్పనిసరిగా వారి వద్ద నుంచి సరైన ధ్రువపత్రాలు తీసుకుని విచారించేందుకే ఇల్లు అద్దెకు ఇవ్వాలని తెలిపారు. శాంతి భద్రతల విషయంలోనూ నేరాలను నివారించే క్రమంలోనూ ప్రజలందరూ పోలీసులకు సహకరించాలని చెప్పేసి, ప్రజల యొక్క భద్రత కోసం, రక్షణ కోసం ఏర్పాటు చేసిన చట్టాలకు అందరూ గౌరవించాలని చెప్పేసి, ఈ మద్యం సేవించడం, వాహనాలు తోలడము, తర్వాత సెల్ ఫోన్ మాట్లాడుతూ వాహనాలు తోలడము, హెల్మెట్ లేకుండా వాహనాలు తోలుతూ రోడ్డు ప్రమాదాల బారిన పడుతున్నారు. దయచేసి వాహనదారులందరూ ప్రికాషన్స్ తీసుకోవాలని చెప్పేసి, ఎటువంటి రోడ్డు ప్రమాదాలకు గురి కాకూడదని చెప్పేసి, తర్వాత ఈ రాబో వేసవి కాలం దృష్ట్యా ప్రజలు ఎవరైనా సరే వేరే ఊర్లకి వెళ్ళే వాళ్ళు ఖచ్చితంగా పోలీసులకు సమాచారం ఇస్తే ఆ ఏరియాలో మేము గస్తీ పెంచుతామని చెప్పేసి, ఈ తర్వాత ఎవరైనా సరే అట్లా వెళ్ళే వాళ్ళు విలువైన ఆభరణాలు కానీ, నగదు కానీ ఇళ్లలో పెట్టుకోకూడదని చెప్పేసి కోరుతున్నాము. ఈ తర్వాత ఈ ట్రాఫిక్ సంబంధించి ట్రాఫిక్ మెయిన్ సెంటర్స్లో రద్దీ టైంలో మేము విజువల్ పోలీసింగ్ చేస్తున్నాము. ట్రాఫిక్ ఎటువంటి అంతరాయం లేకుండా కూడా చూసుకున్నాం. ఈ తర్వాత ఎవరైనా అద్దెకు సంబంధించి ఇల్లు కావాలని ఎవరైనా వస్తే ఇంటి యజమానులు వాళ్ళ యొక్క ఐడెంటిటీ ప్రూఫ్స్ ప్రాపర్గా చెక్ చేసుకుని 1-2 సార్లు వాళ్ళకి ఇవ్వాలని చెప్పేసి, ముక్కు తిరిగిన వాళ్ళకి ఎవరే కానీ ఎటువంటి ఇల్లు ఇవ్వకూడదని చెప్పేసి పోలీస్ శాఖ తరఫున కోరుతున్నాం. తర్వాత ఎవరైనా వ్యాపారం చేస్తామని చెప్పేసి వచ్చి వాళ్ళు ఎటువంటి రికార్డ్స్ లేకుండా, ఐడెంటిటీస్ లేకుండా ఎవరైనా అప్పు అడిగితే దయచేసి ఎవరైనా ఇవ్వకూడదని చెప్పేసి, ఇచ్చి నష్టపోకూడదని చెప్పేసి పోలీస్ శాఖ తరఫున కోరుతున్నాం.
ఏపీసీపీఎస్సీఏ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా 26 జిల్లాల్లో ఆయా జిల్లా కలెక్టర్లను కలిసి ప్రధాన సిపిఎస్ ఉద్యోగుల సమస్యలపై నంద్యాల జిల్లా కలెక్టర్కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా నంద్యాల జిల్లా కలెక్టర్ కాలనీ వద్ద ఉద్యోగస్తులు కరపత్రాలు విడుదల చేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్షులు బాజీ పఠాన్ మాట్లాడుతూ ఒకటే సర్వీస్ అయినప్పుడు ఒకటే పెన్షన్ ఎందుకు ఇవ్వరని సిపిఎస్, జీపీఎస్, యూపీఎస్ పేరుతో రకరకాలుగా మోసం చేస్తున్నారని విమర్శలు చేశారు. చైతన్య యాత్ర అయ్యేలోపు తమ సమస్యలు పరిష్కారం కాకపోతే సెప్టెంబర్ 1 పెన్షన్ విద్రోహ దినం రోజున విజయవాడలో పెన్షన్ మార్చ్ చేపడతామని తెలియజేశారు. రాష్ట్ర కార్యవర్గ సభ్యులు గ్రీవెన్స్ కమిటీ చైర్మన్ రాంభూపాల్ రెడ్డి మాట్లాడుతూ తొలి విడత చిత్తూరు నుండి నంద్యాల వరకు 8 రాయలసీమ జిల్లాల్లో చైతన్య యాత్ర కార్యక్రమం జరుగుతుందని, పాత పెన్షన్ సాధించే వరకు ఉద్యమం ఉధృతం చేస్తూ ముందుకు వెళతామే తప్ప వెనకడుగు వేసే ప్రసక్తే లేదని, 4 లక్షల మంది సిపిఎస్ ఉద్యోగుల భవిష్యత్తు ఏపీసీపీఎస్సీఏ లక్ష్యం అని మరొకసారి తెలియజేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర సలహాదారులు రామనరసింహ, నంద్యాల జిల్లా అధ్యక్షులు మద్దయ్య, జిల్లా కార్యవర్గ సభ్యులు ఈశ్వర్రెడ్డి, పుల్లయ్య నాయక్, నాగవెంకటేశ్వర్లు, మొహమ్మద్ రాఫీ, జామీల్ అహ్మద్, ప్రభాకర్ రెడ్డి, ఏపీజీఈఏ నాగేంద్రప్ప, ఏపీ యుఎస్ జిల్లా అధ్యక్షులు వినయ్ భాస్కర్ రెడ్డి, జిల్లా కార్యవర్గ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. సిపిఎస్ ఎంప్లాయీస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో చైతన్య యాత్ర అనే పేరుతో శ్రీకారం చుట్టినటువంటి చైతన్య యాత్ర 26 జిల్లాలలో కార్యక్రమంలో భాగంగా ఈరోజు మన నంద్యాల జిల్లాకు రావడం జరిగింది. అధ్యక్షులు బాజీ పఠాన్ గారు మరియు ప్రధాన కార్యదర్శి కరిమి రాజేశ్వరరావు సార్ గారి ఆధ్వర్యంలో విజయవంతంగా 7 జిల్లాలు పూర్తి చేసుకుని రాయలసీమలో చివరి జిల్లా ఈరోజు రాయలసీమ విడుదలలో 8వ జిల్లాగా ఇక్కడ మనకు రావడం జరిగింది. ఏపీ సిపిఎస్ ఎంప్లాయీస్ అసోసియేషన్ సింగిల్ ఏజెండా ప్రధానంగా ఎన్ని డిమాండ్ ఉన్నప్పటికీ మనకు సిపిఎస్ రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలనే ఉద్దేశంతో 2015 సంవత్సరం నుంచి మనము నిరంతరంగా పోరాటాలు చేయడం జరుగుతూ ఉంది. మన ఉద్యమాన్ని గమనించి అనేక రాజకీయ పార్టీలు మన ఓటు బ్యాంకులు ఉపయోగించుకున్నాయి, ప్రభుత్వాలు మారినాయి, కానీ మన డిమాండ్ మాత్రము ఇంతవరకు నెరవేరలేదు. పూర్తిగా నాగేంద్రప్ప, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం నంద్యాల జిల్లా అధ్యక్షుడిగా కొనసాగుతున్నాను. మరి ఈరోజు ఈ మన కలెక్టర్ ఆఫీస్ దగ్గరికి రావడానికి ముఖ్య కారణం ఏమంటే, మన సిపిఎస్ ఎంప్లాయీస్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులైనటువంటి బాజీ పఠాన్ గారు ఇక్కడికి విచ్చేసి అతను ధోరణిలో అంటే చైతన్య యాత్ర అనేటువంటి సిపిఎస్ ఉద్యోగుల చైతన్య యాత్ర అనేటువంటి ఒకటి ప్రారంభించడం జరిగింది. మరి ముగింపు దశలో ఈరోజు ఈ కలెక్టర్ గారి దగ్గరికి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. మరి కలెక్టర్ గారు అందుబాటులో ఉంటే మేడం గారికి ఇవ్వడం జరుగుతుంది ఇప్పుడే. మరి వారి యొక్క ఏదైతే రద్దు చేస్తాం సిపిఎస్ను రద్దు చేసి దానికి ఒక మూలమైనటువంటి ఎక్కడ కారణం దానికి ఏదైతే ఉందో దాన్ని కనుక్కొని మేము ఖచ్చితంగా సిపిఎస్ను ఏ విధంగా తేవాలనో ఆ విధంగా తీసుకొస్తామని చెప్పిన గత ఎన్నికల్లో ఈ కూటమి ప్రభుత్వం అధికారంలో రాకముందు మాట ఇచ్చింది. మరి ఆ మాటను నిలబెట్టుకోవాలని చెప్పి మేము ఈరోజు బనగానపల్లె మండలంలో ఇళ్లూరు, కొత్తపేట, రాళ్లకొత్తూరు గ్రామాల్లో నిర్మించిన ఓవర్ హెడ్ వాటర్ ట్యాంకులను స్థానిక ప్రజలతో కలిసి మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి ప్రారంభించారు. ఈ కార్యక్రమాల్లో ఆయా గ్రామాల ప్రజలు, కూటమి నేతలు పాల్గొన్నారు. ఇళ్లూరు, కొత్తపేటలో 35.60 లక్షల రూపాయలతో ఓవర్ హెడ్ ట్యాంక్ నిర్మాణం కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలోని జల్ జీవన్ మిషన్ కింద 35.60 లక్షల రూపాయల నిధులతో 60,000 లీటర్ల సామర్థ్యంతో ఓవర్ హెడ్ ట్యాంకును నిర్మించడం జరిగింది. రాళ్లకొత్తూరు గ్రామ పరిధిలో 31.50 లక్షల రూపాయల నిధులతో 40,000 లీటర్ల కెపాసిటీతో ఓవర్ హెడ్ ట్యాంకును నిర్మించారు. తాగునీటి వంటి క్షేత్రస్థాయి సమస్యలపై అధికారులు వేగంగా స్పందించి సమన్వయం చేసుకుని బాధ్యతాయుతంగా పనిచేయాలని మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. గ్రామాల్లో ఎక్కడ ఏ త్రాగునీటి సమస్య వచ్చినా సత్వరమే వాటిని పరిష్కరించాలని మంత్రి ఆదేశించారు. ఎక్కడైనా నిధుల సమస్య ఉన్నచో తన దృష్టికి తీసుకొస్తే పరిష్కరిస్తారని అధికారులకు మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి తెలిపారు. ఇల్లూరు, కొత్తపేట, రాళ్లకొత్తూరు గ్రామాలలో జేజేఎం స్కీమ్ కింద గతంలో నిలబడిపోయినటువంటి పనులన్నింటినీ కూడా ఈరోజు కొత్తపేట గ్రామంలో వచ్చేసి 40,000 లీటర్లు, 60,000 లీటర్లు అక్కడ, రాళ్లకొత్తూరులో 40,000 లీటర్లు, ఇవన్నిటిని కూడా దాదాపుగా 75 లక్షల రూపాయలతో కంప్లీట్ చేయడం జరిగింది. ప్రతి ఇంటికి నీటి కుళాయిలు ఇవ్వాలనేటువంటి ఒక దృఢ సంకల్పంతో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత సర్వేలన్నీ కూడా చేసి ఎక్కడికెక్కడ గత ప్రభుత్వంలో చేసినటువంటి అన్నిటి కూడా ఏ పనిని కూడా చేసినా కానీ కూడా అవన్నీ కూడా పనులన్నీ కూడా మధ్యలో నిలబడిపోవడం జరిగింది. అదొక్కటే కాకుండా చాలా చోట్ల పైపులలో కూడా సరిగా లేవు, ప్రతి ఇంటికి కూడా నీరు చేరడం లేదు. కాబట్టి ప్రతి ఇంటికి నీరు ఇచ్చే విధానాన్ని తీసుకొని ఇవ్వాలనే ఉద్దేశంతోనే ఇప్పుడు త్వరతగతిన ఇవి నిలబడిపోయిన ప్రతి పనిని కూడా కంప్లీట్ చేయడం జరుగుతూ ఉంది. ఈరోజు నియోజకవర్గంలో ఎక్కడే కానీ తాగునీటి సమస్య రాకుండా చేయాలని చెప్పి ఆదేశాలు ఇచ్చాము. ఇప్పటికే ఇంత ఎండాకాలమైన ఏ గ్రామంలో కూడా ఇబ్బందులు లేకుండా, ఒకవేళ ఎక్కడైనా భూగర్భ జలాలు కూడా లోపలికి ఎక్కడికైనా వెళ్ళిపోయి ఇంటికి అందుబాటు రాకపోతే భూగర్భ జలాలు లేని చోట మళ్ళీ ట్యాంకర్ల ద్వారా కూడా సప్లై చేస్తూ ఉన్నాము.
అంతేకాకుండా ఇప్పటికి కొన్ని చోట్ల బాగానే ఉన్నాయి నీళ్లు లేని కూడా హైరింగ్ కూడా బాడిగలకు పెట్టి దాని ద్వారా కూడా చేస్తూ ఉన్నాం. ఏది ఏమైనా నెక్స్ట్ సీజన్ వచ్చేట అహోబిలంలో వైశాఖ మాస నృసింహ జయంతి బ్రహ్మోత్సవాలు కనుల పండుగ సాగుతున్నాయి. అహోబిలేశుడు విశేష అలంకృతుడై వివిధ వాహనాలపై విహరిస్తూ భక్తులకు దర్శనమిస్తున్నారు. ఎగువ అహోబిలంలో జ్వాలా నృసింహస్వామి ఆదివారం యోగా నృసింహ అలంకరణలో గరుడ విమానంపై శ్రీదేవి భూదేవి సమేతంగా కొలువుతీరారు. వేద పండితులు స్వామి అమ్మవార్లను తిరువీధిలో ఊరేగించారు. మధ్యాహ్న ఉత్సవమూర్తులకు అభిషేక మండపంలో కొలువుంచి పంచామృతాలతో అభిషేకించారు. సాయంత్రం జ్వాల నృసింహస్వామి వారు హనుమంత వాహనంపై విహరిస్తూ భక్తులకు దర్శనమిచ్చారు. ఆలయ ప్రధాన అర్చకుడు కిడాంబి వేణుగోపాలన్ మణిగార సౌమ్యనారాయణన్ ఆధ్వర్యంలో ఉత్సవాలు జరుగుతున్నాయి. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. నంద్యాల జిల్లాలో 11 మంది రైతులకు 32.71 ఎకరాల డీనోటిఫై పత్రాల పంపిణీ. దీర్ఘకాల అపరిష్కృత భూ సమస్యలకు పరిష్కారం. జిల్లా కలెక్టర్ రాజకుమారి. నంద్యాల కూరగాయల మార్కెట్లో డ్రైనేజీ కాలువలలో పూడిక తీయకపోవడంతో దుర్వాసన ఇబ్బందులు పడుతున్న వ్యాపారస్తులు. కౌన్సిల్లో కౌన్సిలర్ అబ్దుల్ మజీద్ సమస్యపై తెలిపిన స్పందించని అధికారులు. నంద్యాల శ్రీరామకృష్ణ డిగ్రీ కళాశాలలో 2 నెలల పాటు గ్రూప్ 1, గ్రూప్ 2 బ్యాంకింగ్ మరియు పోటీ పరీక్షలకు ఉచిత శిక్షణ. రెవెన్యూ ఫిర్యాదులను వేగవంతంగా పరిష్కరించండి. రీఓపెన్ దరఖాస్తులను తక్షణమే పరిష్కరించండి. జిల్లా కలెక్టర్ రాజకుమారి. నంద్యాలలో శాంతి భద్రతలు నేరాల నియంత్రణకు ప్రజలు సహకరించాలని నంద్యాల 1 టౌన్ సిఐ సుధాకర్ రెడ్డి పిలుపు. పెన్షనర్లకు మరియు ఉద్యోగులకు జరుగుతున్న అన్యాయంపై ఏపీ సిపిఎస్సిఏ ఆధ్వర్యంలో న్యాయ పోరాటం. ఏలూరి కొత్తపేట రాళ్లకొత్తూరులో ఓవర్ హెడ్ ట్యాంకులను ప్రారంభించిన మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి. ఇవి ఇప్పటివరకు నబిల్సిన అప్డేట్స్. కీప్ వాచింగ్ ఎంఆర్ కేబుల్ టీవీ న్యూస్.